చేతికర్ర సాయం లేనిదే అందులో ఇళ్లు దాటలేరు. కనీసం ఇంట్లో తిరగాలన్నా ఏదో ఒక సాయం ఉండాల్సిందే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో అందుల కోసం వివిధ రకాల టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక యాప్లను డౌన్లోడ్ చేసుకుని అందులో చదవటం, రాయడం చేస్తున్నారు. ఎవరి సాయం లేకుండా బయటకు వెళ్లగలుగుతున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కళ్లద్దాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అందులైతే చదువుతున్నారు, రాస్తున్నారు. దీనికి అదనంగా తాజాగా హైదరాబాద్లో అచలా హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, అలాగే కిమ్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏఐ గ్లాసెస్ను కనిపెట్టారు. అసలు ఈ ఏఐ గ్లాసెస్ ఎలా పనిచేస్తాయి, వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అలాగే వీటి యొక్క ఫ్యూచర్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఏఐ స్పెక్ట్స్ అందులో ధరిస్తే చాలు, చేతికర్ర ఇతరుల సాయం లేకుండా వారి పనులు వారంతట వారే చేసుకోగలరు. అదేవిధంగా ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఈ స్మార్ట్ గ్లాసెస్ దారి చూపిస్తాయి. ఈ ఏఐ కళ్లద్దాలు పుస్తకంలోని అక్షరాలను టెక్స్ట్ టు స్పీచ్గా మార్చి చదివి వినిపిస్తాయి. ఈ ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ కిమ్స్ ఫౌండేషన్ పరిశోధనా కేంద్రం, డిఆర్డీఓ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ వి భుజంగరావు ఆధ్వర్యంలో రూపకల్పన చేశారు. టెక్నాలజీ పరంగా అచలా హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సాయం అందించిందని, మొదటి విడతలో భాగంగా 100 మంది అంధ విద్యార్థులకు ఈ కళ్లద్దాలను పంపిణీ చేశామని కిమ్స్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఏఐ బేస్డ్ స్మార్ట్ గ్లాసెస్ అనేది చేయాలని ఒక 2 సంవత్సరాల కిందట ఈ థాట్ ప్రాసెస్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఒక పరికరం ఈ మాదిరిగా చేసి బ్లైండ్ వాళ్ళకి కానీ ఉపయోగపడితే అది మాకు చాలా మంచిది, అందరు మన సొసైటీకి ఏదైనా చేసినట్టు ఉంటుందని చెప్పి ఉద్దేశంతో చేశాము. ఇది కేఎఫ్ఆర్సి మరియు అచలా హెల్త్ సర్వీసెస్ ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి తయారు చేసిన గ్యాడ్జెట్ అండి. ముఖ్యంగా దీంట్లో 4 ఇంపార్టెంట్ ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫేస్ డిటెక్షన్ అండి. ఫేస్ డిటెక్షన్ అంటే దీంట్లో బ్లైండ్ అతనికి వాళ్ళ బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఇంకా అట్లా కలీగ్స్ కానీ వాళ్ళ ఫేసెస్ కానీ ముందుగానే రికార్డ్ చేసేసి ఉంటాయి. ఏఐ ఏం చేస్తుంటే అది ఇట్ విల్ ఎనబుల్ టు సీ దోస్ ఫేసెస్ వెన్ ఎవర్ దే కమ్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ ది కెమెరా. సో అది చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఒక ఫీలింగ్, క్లోజ్నెస్, మదర్ ఉంది మన ముందు, ఎవరో వచ్చి మీ మదర్ మీ ముందు నిలుచుకుంది అని చెప్పేదానికన్నా వాళ్ళే ఫీల్ అయ్యి మదర్ ఉంది ముందు అంటే అది సంతోషం అంది. అది మనకేంటంటే అన్నీ బాగున్న వాళ్ళకి అది టేకెన్ ఫర్ గ్రాంటెడ్, కానీ వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అట్లనే ఆబ్జెక్ట్స్ రికగ్నిషన్, రకరకాల ఆబ్జెక్ట్స్, ఒక ఆటో కానివ్వండి, స్కూటర్ కానీ, రోడ్డు మీద ఈ జీబ్రా లైన్స్ కానివ్వండి, సోఫా కానివ్వండి, ఏదైనా ఒక టేబుల్ సెట్ అక్కడ కూర్చో ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫ్రూట్స్, ఈవెన్ నోట్స్ ఆల్సో, మన 500 రూపీస్ నోట్స్, ఇటువంటివి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఆబ్జెక్ట్ డిటెక్షను ఏఐ వల్ల అది అమలు చేయగలిగాము. పోతే ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ నావిగేషన్. ఒక పెద్ద బిల్డింగ్లో ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఒక యాప్ తయారు చేశారు మన వీళ్ళు అచలా హెల్త్ సర్వీసెస్ వాళ్ళు. ఆ యాప్ ఉపయోగించి ముందుగానే ఆ డైమెన్షన్స్ అన్నీ ఇస్తే ఈజీగా వెళ్ళొచ్చు. ఎంట్రన్స్ నుంచి బాత్రూమ్ ఉంది, కిచెన్ అక్కడ ఉంది, లేదా బెడ్రూమ్, అట్లా ఆఫీసులో అయితే పార్కింగ్ నుంచి వాళ్ళ వర్కింగ్ ప్లేసు, లేకపోతే పార్కింగ్ నుంచి వాష్రూమ్ ఎక్కడుంది, వాళ్ళ బాత్రూమ్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. దానికైతే కొంత వాళ్ళు బ్లైండ్ పీపుల్ కాబట్టి వాళ్ళు సెట్ చేసుకోలేదు. ఎవరన్నా కొంచెం కంప్యూటర్ సావి ఉన్నవాళ్ళు అది సెట్ చేసి పెడితే అది రోజు వాడుకోవచ్చు. అటువంటివి కూడా ఉన్నాయి. ఇంకోటి రీడింగ్ అండి, ముఖ్యంగా టెక్స్ట్ టు స్పీచ్, అది చాలా వాళ్ళకి స్టూడెంట్స్కి అయితే బ్రెయిలీ వాడేవాళ్ళు బ్రెయిలీ వాడతారు. మళ్ళీ ఇంటర్మీడియట్ తర్వాతను గ్రాడ్యుయేషన్ స్టడీ చేసేప్పుడు బ్రెయిలీ ఉండదు, కంప్లీట్లీ విని చేసుకోవాలి. అవేవో యాప్స్ ఉన్నాయి కానీ పెట్టుకోవాలి. వేరే యాప్స్లో లేని సబ్జెక్ట్ చదవాలంటే వీలు కాదు వాళ్ళకు, కానీ ఇప్పుడు అది వీలవుతుంది. చాలామంది పుట్టుకతో బ్లైండ్గా ఉంటారు. ఆ బ్లైండ్గా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాబ్లం ఇంకా చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి మూవ్ కాలేరు, ఎవరు ఎక్కడికి పోవాలన్నా ఒక మనిషి సపోర్ట్ కావాలి. దానికి మన అచలా ఒక టెక్నాలజీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం దృష్టి అనేది వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చిన తర్వాత కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ మన చైర్మన్ భుజంగరావు గారు వాళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేసి
మనం ఏ విధంగా అయినా బ్లైండ్తో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయగలము, కొంతలో కొంత అయినా మెరుగు అవ్వాలి అని చెప్పి ఈ గ్లాసెస్ అనేవి కనిపెట్టారు. ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలలో మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, అత్యాధునిక కంప్యూటర్ విజన్ ఉపయోగించారు. ఇవి అంధులకు అసాధారణ సేవలు అందిస్తాయి. ఇందులో యూఎస్బీ బ్యాటరీ ఉంటాయి. దీని వినియోగం కోసం మొబైల్ ఫోన్లో ప్రత్యేక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని అచల హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రాజేష్ రాజు వెల్లడించారు. ఇంకో దీనికి బ్యాటరీ కావాలండి, వెనకాల దిస్ ఎ చార్జబుల్ సిస్టమ్. సో వీ డెవలప్ ది ఛార్జింగ్ ఆల్సో విచ్ ఈస్ ఎ యూఎస్బీ బేస్డ్ అనమాట. దీన్ని ఇలా పెట్టి ఛార్జ్కి పెట్టేస్తే ఇట్ ఆటోమేటిక్లీ గెట్స్ ఛార్జ్డ్ ఇన్ 1 hour అండ్ ఇట్ స్టేస్ ఫర్ 4 hours. 4 hours of continuous you can use the device. Then ఈ డివైస్ నుంచి బేసికలీ వన్స్ మనం కల్జోడికి పెట్టుకుని బటన్ నొక్కిన వెంటనే మన ఏదైతే మొబైల్ ఉందో ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ ఆటోమేటిక్గా బ్లూటూత్ ద్వారా ఈ రెండు కనెక్ట్ అవుతాయి. అప్పుడు దీంట్లోంచి ఏదైతే ఇమేజెస్ తీస్తున్నామో, ఏదైతే డేటా తీస్తున్నామో అది ఆటోమేటిక్గా మొబైల్కి వెళ్ళి మొబైల్లో ప్రాసెస్ అయ్యి మొత్తం అది ఏంటి అనేది బయటికి బేసికలీ ఇట్ విల్ స్పీక్ అవుట్. దట్ ఈస్ ద సొల్యూషన్ వి బిల్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ అండి. గతంలో తాము బయటికి వెళ్లాలంటే ఇతరుల సాయంతో వెళ్లాల్సి వచ్చేదని, ఈ స్మార్ట్ కళ్లద్దాలతో ఎవరి సాయం లేకున్నా బయటకు వెళ్లే అవకాశం ఉందని అందులో అంటున్నారు. ఏఐ కళ్లద్దాల సాయంతో తమ పనులు తామే చేసుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. My name is Nagendra. I am studying in degree second year, third semester, BCom Computers. This AI specs is very useful for me. It was so easy to read, like newspapers, books, and it was so useful to prepare any exams. We should sometimes we should depend on others. With the AI specs, it was not difficult. It was so easy to read, and it was so easy to navigate in my home. It was a innovative device. నా పేరు అజయ్ కుమార్. నేను 2024లో డిగ్రీ అయిపోయాను. ఈ స్పెట్స్ నాకు చదువుకోవడానికి కూడా చాలా యూజ్ ఉంది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మండికి చదువుకోవడానికి మంచిగా యూజ్ ఉంది. ఎదురు ఏ వస్తువు వచ్చినా కూడా ఏది ఉన్నా కూడా చెప్తుంది. ఇది ట్రాఫిక్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా చెప్తుంది. ఇది గతంలో కన్నా కూడా ఈ స్పెట్స్ పైన మంచిగా ఉంది. ఇది ఎవరి మీద డిపెండ్ కాకుండా ఎక్కడ పోయి రావాలన్నా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది బుక్లో ఏదున్నా చదువుతుంది, ప్రతి స్క్రీన్ రికార్డింగ్ కానీ అన్నీ చదువుతుంది. సైడ్ బై సైడ్ విండోస్ ముందు ఏముందో ప్రతి ఒక్కటి చెప్తుంది, మంచిగా చెప్తుంది. ఇది దీనివల్ల మాకు చాలా బెనిఫిట్ ఉంది. సరౌండింగ్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా పర్సన్స్ మన ముందే ఏదన్నా పర్సన్ నించొని ఉంటే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నా, సిట్టింగ్ పొజిషన్లో ఉన్నా సరే ఆ పర్సన్ ఎవరనేది మనం రికగ్నైజ్ చేయొచ్చు. అంటే ఇది మనం ఆ పర్సన్ ఫేస్ని యాడ్ చేసుకొని ఉన్నట్టయితే మాత్రమే దాన్ని రికగ్నైజ్ చేయగలుగుతాం. అదొక ఆప్షన్ ఉంది దీనిలో. అదేవిధంగా ఓసిఆర్ అంటే టెక్స్ట్ టు స్పీచ్ లాగా ఒక పేపర్ ఏదన్నా మన దగ్గర మాన్యువల్ పేపర్ ఉంటే ఆ పేపర్ని చదవడానికి ఇంతకుముందు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఈ డివైస్ ద్వారా చదవగలుగుతాము. సో అదేవిధంగా నావిగేషన్కి కూడా ఇండోర్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన ఈ ఏఐ స్పెట్స్ తమ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందని బ్లైండ్ పీపుల్ అయితే చెప్తున్నారు. గతంలో తమ పనులు తాము చేసుకోవాలనుకున్నా, లేదంటే వేరొక ఇతర చోట్లకు వెళ్ళాలన్నా, రోడ్లపై ప్రయాణించాలన్నా భయంగా ఉండేదని. కానీ ఈ ఏఐ స్పెట్స్ సాయంతో తమంతటి తామే సొంత పనులు చేసుకుంటున్నామని, అలాగే బయటకు కూడా ధైర్యంగా వెళ్తున్నామని ఈ బ్లైండ్ పీపుల్స్ అయితే చెబుతున్నారు.